యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కో ఎడ్యుకేషన్లో చదివితే ప్రాబ్లం ఏముంది? ఇలా పెళ్లి కుదిరిన తర్వాత అక్కడికి వెళ్ళి మనసు మారడం. నా కూతురు అలా చేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? రామలక్ష్మి అబ్బాయిలు కూడా చదివే కాలేజీలో చదివితే మీకేం అభ్యంతరం లేదుగా? ఎలాంటి అభ్యంతరం లేదండి. అమ్మా, ఏంటే ఎందుకలా అరుస్తున్నా? నా సవరం కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? నిన్న నేనే దండం మీద ఆరేశాను, అక్కడే ఉంటుంది చూడు. దండం మీద ఆరేస్తే అక్కడే ఉండాలి కదమ్మా. లేదు. ఏంటదినా? నా సవరం కనిపించట్లేదు పార్వతి, నువ్వేమైనా చూసావా? లేదే. ఏంటి గొడవ? ఏం లేదండి, వదిన సవరం కనిపించట్లేదంట. మీరేమైనా చూసారా? సవరంతో నాకేం పని? నేను చూడలేదు. నేను మరి అక్కడ ఆరేసిన సవరం ఏమైపోయిందిరా? ఏమోనమ్మా, సవరం ఎత్తుకెళ్ళిపోయేంత కక్కుర్తి వాళ్ళు ఎవరున్నారు మన ఊర్లో? అదే నాకు అర్థం కావడం లేదురా. సర్లేమ్మా, పోయిన దాని గురించి ఎందుకు, కొత్తది కొనుక్కుందాంలే. అది కాదురా, మంచి సవరం అది. నప్పక నప్పింది. మా ఆయనతో చెప్పి వెతికించాలి. ఇదిగో సవరాలబ్బాయ్, ఇట్రా ఇట్రా. రావయ్యా రా. ఇట్రావయ్యా. ఇదిగో సవరం తీసుకో, 500 ఇచ్చే. ఇదిగో ఆ సవరాలు పట్టుకుండ్రా. చూడు పద్మా. అది లైవ్ వదినా. ఇంకేమీ లేవా? ఉన్నాయమ్మా, తీసుకురా. ఇది చూడవే. ఎంతయ్యా అది? 1000 రూపాయలండి. ఇదిగో అయ్యా. ఒక్క నిమిషం ఆగరా. రేయ్, ఈ సవరం నీకెక్కడిదిరా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అది నా సవరం. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తానేమనుకున్నావు? ఈ సవరం నాది, పట్టుకెళ్ళి అమ్మేద్దామనుకున్నావా? లేదమ్మ గారు, అది నా సవరం, నేను కొనుక్కున్నాను. ఎక్కడ కొనుక్కున్నావు? ఈ ఊర్లో ఒకరు అమ్మారండి. ఎవడ్రా? ఎవడమ్మింది? ఎవడు చెప్పరా? అదిగోండి ఆయనేనండి. అల్లుడు ఇట్రా. అత్తయ్య గారు, పద్మకి స్వీట్ అంటే చాలా ఇష్టం, ఇవ్వడానికి వెళ్తున్నాను. పద్మ ఇక్కడే ఉంది, రండి. పద్మ, నువ్వు ఇక్కడే ఉన్నావా? నిన్ను అస్సలు చూడలేదు నేను. నీకోసమే వెతుకుతూ తిరుగుతున్నాను అనమాట. నేనేనండి అమ్మింది. నా అల్లుడు అమ్మాడా? అవునండి, బేరం ఆడి 500కి అమ్మాడు. ఏం వాగుతున్నావురా? నా పేరు వెంకట్రావు, రింగు వెంకట్రావు. నాకు ఇలాంటి కక్కుర్తి పనులు చేసే అవసరం ఏంట్రా? నేను జమీందారుని రా. వీళ్ళేదో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళింటికి ఎలా రకం వచ్చానంతే. ఊరుకోండి, అమ్మింది మీరే, నాకు తెలీదా ఏంటి? ఎలా కనబడతాను నీకు? అత్తయ్య గారు, ఇన్నేళ్ళుగా ఇంట్లో ఉంటున్నాను, ఎప్పుడైనా ఏదైనా పోయిందా? అల్లుడు. పద్మం, జరుగుబామద్దే. పద్మం, నా గురించి నీకు తెలీదా? పద్మం, నీకు చెప్పకుండా ఒక్క స్వీట్ తిన్నానా? నీకు చెప్పకుండా ఒక్క అడుగు ఎప్పుడైనా బయటకేసానా? అంతెందుకు, ఇప్పుడు కూడా ఈ స్వీట్ నీకు తినిపిద్దామని ఇల్లంతా తిరుగుతున్నాను పద్మం. ఇల్లంతా తిరుగుతున్నాను. పక్కదమ్మద్దే. చెల్లమ్మ, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నావు, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా చెల్లమ్మ? ఆఫ్టర్ ఆల్ ఒక సవరాలు అమ్ముకునే వాడికి
నేను అమ్మానంటే మీరందరూ నమ్ముతున్నారా? చెల్లమ్మా ఇంక నువ్వు ఆపు. బామ్మర్ది, ఆ? నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావు కదా, నువ్వు కూడా నమ్ముతున్నావా బామ్మర్ది? ఆ, అదే బావ నాకు అర్థం కావట్లేదు. రే చెప్పరా, ఎవరమ్మారు నీకు? లేదండి, ఆయనే అమ్మాడు. పైగా 500 బేరమాడి తీసుకున్నాడు. రే నీకు దండం పెడతాను రా, నీ 500 ఇంకో 500 ఇస్తాను కానీ ఇగో నువ్వు వెళ్ళిపో. మా ఆవిడ అసలు మంచిది కదరా, నీకు దండం పెడతాను రా బాబు. రే సిచ్యువేషన్ అర్థం చేసుకోరా ప్లీజ్. అదే అలారా దారికి చూడు. ఇప్పుడు వచ్చాడు దారికి. అత్తయ్య గారు ఇప్పుడు అడగండి వాడిని. చెప్పరా చెప్పు. ఎవరు తెచ్చారా? ఎవరమ్మారు? ఈయన. సవరాలు పోలిన సవరాలు ఉంటాయి కదండి, మనుషులు పోలిన మనుషులు కూడా ఉంటారు. అమ్మింది ఈయన కాదు, ఏలా ఉన్నా ఇంకొక ఆయన. అది డబ్బులు ఇచ్చారా? ఇచ్చే బామ్మది. ఇదిగో తీసుకో, వెళ్ళు ఎల్రా బావా. అల్లుడు బావగారు పిలుస్తుంటేను వెళ్తున్నాడు అత్తయ్య గారు. మాకెవరికి వినిపించలేదే. వినమలేదా? నిజమా? నిజంగా నువ్వు తీయలేదా అల్లుడు? నేను ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నిజంగా అంత అవసరమైతే నేను గుండైనా కొట్టించుకుని నా రింగ్ అయినా అమ్ముకుంటాను గాని నా పద్మ సవరాన్ని నేనెందుకు అమ్ముకుంటాను అత్తయ్య గారు? అమ్మా, మా ఆయన్నే అనుమానిస్తున్నావా? లేదు లేవే, మామూలుగా అడిగానంతే. దాని గురించి వదిలేయండి. వదినా, సవరం వచ్చిందిగా, ఇంకెందుకులే, చాలా పనులున్నాయి, పద. దొంగెదవా, మన ఇంట్లో సౌరం కొట్టేసి మనకే అమ్మాలని చూస్తున్నాడు పద్మవాడు. పైగా నన్ను అంటున్నాడు వాడు. వాడికి ఎన్ని గుడ్లు. ఈసారి వాడి ఊళ్ళో ఎక్కడ కనపడితే అయిపోయింది అంతే. అమ్మా, మీ ఆయన మాటలు నిజంగా నమ్ముతున్నావా? ఈ ఇంట్లో ఎవరు ఏం చేస్తారో నాకు తెలుసులేమ్మా. పద్మం ఏంటో. నమస్కారం వెంకటేశ్వర గారు. అయ్యో, అమ్మగారు, శంకరయ్య, బావున్నావా? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటమ్మా మీరు అలా రోడ్డు మీద? అది చిన్న పని మీద వెళ్ళొస్తున్నాను. ఆటో దొరక్కపోయేసరికి 4 అడుగులే కదా అని నడుస్తున్నాను. మీరు నడవడం ఏంటమ్మా? మాట సాయం కూడా చేయని ఈ రోజుల్లో ఈ ఊరి మనుషుల్ని ఇంటి మనుషుల్లా చూసే పెద్దలు మీరు. మీరు మా ఇంట్లో అడుగు పెడితే సాక్షాత్తు అమ్మవారే వచ్చారనుకుని ఆనందపడతాం. వచ్చి కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళండమ్మా. మీ అభిమానం చాలు శంకరయ్య. ఇంకెప్పుడైనా వీలు చూసుకొని వస్తాను. ఆ మాట అన్నారు చాలమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఆటో తీసుకొస్తాను. అదిగో అయ్యగారే వస్తున్నారమ్మా. నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య. అమ్మగారు నడిచి వస్తుంటే సీతమ్మ కోసం వచ్చిన రామయ్యలా ఎదురయ్యారయ్యా. ఇంతవరకు వచ్చారు, ఇంటికి రండి అయ్యా. ఇప్పుడు కాదులే శంకరయ్య, ఇంకెప్పుడైనా వస్తాం. తప్పకుండా రావాలయ్యా. ఇంకా చూస్తారేంటమ్మా? ఎక్కండమ్మా. సీతా నువ్వే ప్రాణం అంటూ
గుర్తిస్తావా నా తోడుండే రాముడివోతో జగమే మరచి వచ్చేస్తావా వేల వనవాసాలే ఎదురవుతున్నా వదిలెళ్ళనే ఒట్టేస్తున్నా ఎన్నో సుడిగాలులే తరుముతున్నా నిన్ను వీడనే ఏదేమైనా నిండు నూరెళ్ళ కౌగిళ్ళ ఉయ్యాలే ఊగేస్తూ నీ లోకంలోనే విహరించనా శివ, అయిపోయాడు. కానీ పట్టురా. కానీ అల్లుడు అయిందా? బామ్మర్దే. ఏమండి మూత బిగుసుకుపోయింది, కాస్త తీసి పెట్టండి. నీ అక్క వచ్చింది కాబట్టి బతికిపోయి బామ్మర్దే, లేకపోతే ఈ పాటి కసక్క. ఆ, తీయండి తీయండి, ఏంటి ఏంటి చెప్పు. మూత తీయండి. ఇదే ఇంతేనా? ఏమే చిటికిరేలు. ఏమండి మీ వల్ల అవ్వకపోతే సీనుతో తీయిస్తాను, ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల కాలేదు, నా కొడుకు వల్ల అవుద్దా? ఆడి పోవనే నేను. ఆఫ్టర్ ఆల్ ఈ గిన్నె మూర్తిలా రింగ్ వెంకట్రా. ఏమయ్యా వెంకట్రావు, ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తావు. కూరలో కొంచెం కారం తక్కువైనా పద్మ మీద అరుస్తావు. అంత పౌరుషం ఉన్నవాడివి కారం డబ్బా మూత తీయలేకపోతున్నావేంటయ్యా? అత్తయ్య గారు, నేను తీస్తా ఉన్నా, అదే రావట్లేదు. ఏం చేయమంటారు? అన్నయ్య గారు, మీరు తీస్తున్నారా లేదా తీస్తున్నానని అనుకుంటున్నారా? అనుకుంటే అవదమ్మా, తీస్తే అవుతుంది. ఇప్పుడు చూడు. బావా నేను తెస్తా, ఇవ్వండి. తీస్తావా? నాకే కాలేదు, నువ్వు తీస్తావా? ట్రై చేస్తాను. తీస్తాడంట. వచ్చింది. అన్నయ్య, అయితే మీరు అనుకున్నారన్నమాట, తీయలేదు. నేను తీయలేక కాదమ్మా, మీ ఆయనకి తీయడానికి ఒక ఛాన్స్ ఇచ్చానంతే. బావగారు, పార్వతి అన్న ఎండన పడి వచ్చాడు, కాస్త మంచిలు తీసుకురా. వద్దులేమ్మా. కాస్త వెళ్ళి రామలక్ష్మిని పిలుచుకురామ్మా. మీరు నుంచున్నారండి బావగారు, రండి కూర్చోండి. పర్వాలేదు బావగారు, మీ అందరి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటబ్బా, ఇంత అర్జెంటుగా చెప్పాల్సిన విషయం ఏముంటుంది? పైగా అందరికీ. నాన్న, అమ్మ ఏం మాట్లాడినా, ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడినా మీరేం పట్టించుకోకండి నాన్న. మీరంటే నాకు చాలా గౌరవం. మీకు ఇష్టమైతే మాత్రమే నేను చదువుకుంటాను, లేదంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతాను. నీ మనసుకు నచ్చినట్టుగానే నువ్వు వివేకానంద కాలేజీలో చదువుకోబోతున్నావమ్మా.
నువ్వేనా ఈ మాట అంటుంది? నా కొడుకెప్పుడు మాట తప్పడు. మాట తప్పడం అంటే మాట ఇచ్చిన వాళ్ళకి తెలియకుండా మన స్వార్థం కోసం మనకి నచ్చినట్టుగా చేయడం అమ్మా. కానీ నేను వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకున్నాకే రామలక్ష్మితో ఈ మాట చెప్తున్నాను. ప్రాణం కంటే నాకు ధర్మమే విలువైందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఆ ధర్మాన్ని తప్పను. నాకు తెలుసు బావగారు, మీరు రామలక్ష్మి కోసం ఏమైనా చేస్తారని. అమ్మ రామలక్ష్మి, ఇక నువ్వు బ్రహ్మాండంగా చదువు మీద మాత్రమే దృష్టి పెట్టమ్మా. అదేంటన్నయ్య, ప్రమీల ఇంటికొచ్చి అంత ఖరాఖండిగా చెప్పింది, తను ఒప్పుకుందా? నా కూతురి కోసం నేనే ఒక మెట్టు దిగి పరిస్థితిని వివరించి చెప్పానులేమ్మా. వాళ్ళు అర్థం చేసుకున్నారు. నా కూతురు సంతోషంగా ఉండాలనే ఆ ఇంటికి కోడలిగా పంపిస్తున్నాను. కానీ ఈ ఒక్క చదువు విషయంలోనే బాధపడుతుంటే తనక్కడ మనశ్శాంతిగా ఉంటుందా అనిపించింది. అందుకే వెళ్ళి మాట్లాడాను. నిజమే అన్నయ్య, నువ్వెవరికైనా ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటావు. కానీ రామలక్ష్మి కోసం ఒక మెట్టు దిగి వాళ్ళ ఇంటికెళ్ళి ఒప్పించావంటే నీలాంటి తండ్రి దొరకడం నిజంగా రామలక్ష్మి చేసుకున్న అదృష్టం. భలేవుడు బామర్దే, ఊళ్ళో ఏ సంబంధం లేని వాళ్ళకే ఎంతో సాయం చేస్తారు బావగారు. అలాంటిది రక్తం పంచుకున్న కూతురు కోసం ఆ మాత్రం చేయలేరా? నాకెప్పుడో తెలుసు బావగారు ఏ కష్టం లేకుండా చూసుకుంటారని. మిమ్మల్ని చూసి పెద్ద పెద్ద వాళ్లే గౌరవంతో లేచి నిలబడతారు. అలాంటిది మీరు నా కోసం ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది నాన్న? నేనేదో ఒక కాలేజ్లో చదువుకునేదాన్ని కదా. చిన్నారి పువ్వే ఈ నాన్నతో నువ్వే దూరాలు దాటాలే, చెంగల్వే చెయ్యందుకోవే తీరాలు చేరాలే, శిఖరాల దారులని నా వెంట దాటమని తోడుండనా నీ నీడలా ప్రతి అడుగులో వెనకే. అమ్మా, నువ్వు బాధపడకూడదని ఇదంతా చేశాను. జరిగిందంతా మర్చిపోయి నువ్వు బాగా చదువుకోవాలి. బిడ్డ మనసుని అర్థం చేసుకోలేనివాడు తండ్రి ఎలా అవుతాడమ్మా? ఏ తండ్రి అయినా తన కూతురి భవిష్యత్తు బావుండాలి అనుకుంటాడు. నీ భవిష్యత్తు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశాను.
నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసి మీ నాన్న పరువు నిలబెట్టాలమ్మా. ఓ, సరే నాన్న. రామా, నీ తండ్రిలో నీ పట్ల అధికారమే కనిపించిందా? ఎప్పుడూ ప్రేమ కనిపించలేదా? నాకు మాత్రం ఇన్నాళ్ళు కూతురుని ప్రేమగా బాధ్యతగా పెంచుతున్నాను అనిపించింది. నీకందులో బాధ్యత కనిపించింది తప్ప ప్రేమ కనిపించలేదా?